ఈ సిరీస్లో నేను ఇన్వెస్టింగ్ అండ్ స్టాక్ మార్కెట్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఇచ్చే అడ్వైస్ మీకు షేర్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో పీటర్ లించ్ ఇచ్చే అడ్వైస్ చూద్దాం. అవాయిడ్ వీక్ ఇన్ థింకింగ్ అండ్ ఇగ్నోర్ ద లేటెస్ట్ డైర్ ప్రిడిక్షన్స్ ఆఫ్ ద న్యూస్ క్యాస్టర్స్. సెల్ ఏ స్టాక్ బికాస్ ద కంపెనీస్ ఫండమెంటల్స్ ఆర్ డిటీరియేటింగ్, నాట్ బికాస్ ద స్కై ఈస్ ఫాలింగ్. ఇందులో ఉండే లెసన్ ఏంటి అంటే, జనాలు ఏది చేస్తే అది మీరు చేయకూడదు. మీ సొంత అనాలిసిస్తో డిసైడ్ అయ్యి చేయాలి. అందరూ వెళ్ళి కొంటుంటే మీరు కూడా కొనడం, అందరూ వెళ్ళి అమ్మేస్తుంటే మీరు కూడా వెళ్ళి అమ్మేయడం, ఇలాంటివి చేయకూడదు. ఫండమెంటల్స్ డిటీరియేట్ అవుతున్నాయి అంటే అప్పుడు స్టాక్స్ని అమ్మాలి. అంటే ఆ కంపెనీలో క్వాలిటీ తగ్గిపోతే అప్పుడు ఆ స్టాక్స్ని అమ్మేయాలి. అంతేగాని అందరూ ఏదో భయపడి అమ్మేస్తుంటే అమ్మేయడం, ఏదో ఒక పిచ్చి రీజన్ వల్ల దాని స్టాక్ ప్రైస్ పడిపోతే భయపడి అమ్మేయడం, అలా కాదు. ఆ కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయంటే షార్ట్ టర్మ్లో ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయినా కూడా ఏం కాదు, మళ్ళీ రైజ్ అవుద్ది. అసలు రీసెర్చ్ చేసేటప్పుడే మీరు ఆ కంపెనీకి లాంగ్ టర్మ్ ఎడ్జ్ ఉందా లేదా చూసి ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్లో ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయినా మీకు అర్థమైపోతుంది ఇది జస్ట్ షార్ట్ టర్మ్ ఇంపాక్టా లేకపోతే లాంగ్ టర్మ్లో నిజంగానే కంపెనీని ఎఫెక్ట్ చేస్తుందా అని. క్వాలిటీ తగ్గిపోతుందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక కంపెనీలో రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ పడిపోవడం, డెట్ పెరిగిపోవడం, అంటే అప్పులు పెరిగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వోడాఫోన్ ఐడియాకి చాలా డెట్ ఉంది, వాళ్ళు ఎవ్రీ ఇయర్ లాసెస్లో ఉన్నారు. మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం, ఆ కంపెనీకి ఉండే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ పోవడం, బ్రాండ్ పడిపోవడం, ఆ కంపెనీ ఏదైనా ఫ్రాడ్ చేస్తే అది తెలిసిపోవడం. రీసెంట్గా పేటీఎం ఎగ్జాంపుల్ చూసే ఉంటారు. ఇలాంటివి జరిగితే ఆ కంపెనీలో క్వాలిటీ తగ్గిపోతుందని మీనింగ్. అప్పుడు స్టాక్స్ అమ్మేయాలి అంటున్నాడు పీటర్ లించ్. ఇవేం లేకుండా ఏదో పిచ్చి రీజన్స్ వల్ల స్టాక్ ప్రైస్ తగ్గితే అప్పుడు భయపడి అమ్మేయకూడదు. ఫండమెంటల్స్ డిటీరియేట్ అవుతున్నాయంటేనే స్టాక్స్ నమ్మండి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయండి, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ స్టాక్ని కొనండి. You know that you control me. Guilty self-affliction. Pray